తెలంగాణలో పేరుకే ఎన్నికలు జరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడి వారి దృష్టి కూడా ఏపీ అసెంబ్లీ ఎన్నికలపైనే నెలకొని ఉంది. కేవలం జనం మాత్రమే కాదు, ఇక్కడ సర్కార్ కూడా ఆంధ్రప్రదేశ్ సమరంపై ఎక్కడా లేని ఆసక్తి కనబరుస్తోంది. రాజకీయంగా చంద్రబాబు ఓటమిని కోరుకుంటున్న కేసీఆర్ సర్కార్ అందుకనుగుణంగా తెర వెనుక జగన్ కు సహాయం కూడా అందిస్తుంది. ఇదే సమయంలో తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా రంగంలోకి దిగారు. ఏపీలో ప్రజానాడిని అంచనా వేసే పనిలో పడ్డారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే చాలా నియోజకవర్గాల్లో పోటీ ద్విముఖమనే తెలుస్తోంది. అధికార టీడీపీ, ప్రధాన ప్రతిపక్షం వైసీపీల మధ్య పోటీ ఎక్కువగా ఉందట. అయితే మధ్యలో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన ఎలాంటి ప్రభావం చూపుతుందనేది మాత్రం అంతగా తెలియడం లేదు. జనసేనను అటు తక్కువగా అంచనా వేయడానికి లేకుండా ఇటు పూర్తిగా పోటీ నుంచి తీసేయలేకుండా ఉండడమే అసలు సమస్యగా మారింది. నిజానికి తన పార్టీ బలమేంటో అధినేత పవన్ కి కూడా తెలియదు. పరిస్థితి ఎలా ఉంటుందో అంచనాకి రాకపోవడం వల్లే ఆయన కూడా భీమవరం, గాజువాక నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాలను తీసేస్తే మిగిలిన 137 నియోజకవర్గాల్లోనూ ఫలానా నియోజకవర్గంలో గెలుస్తుందని ఖచ్చితంగా చెప్పే నియోజకవర్గం ఒక్కటి కూడా లేదు. జనసేన ఎక్కడ గెలుస్తుందో చెప్పలేకపోయినా టీడీపీ, వైసీపీలకు పడే ఓట్లలో ఎవరి ఓట్లను చీల్చుతుందనేదే సస్పెన్స్ గా ఉంది. అందుకనే చాలా నియోజకవర్గాల్లో ఫలితాన్ని విశ్లేషకులు కూడా అంచనా వేయలేకున్నారు. తెలంగాణ ఇంటెలిజెన్స్ సిబ్బంది విస్తృతంగా సర్వేలు చేశారట. వివిధ ప్రాంతాల్లోని సుమారు 7,000 మంది యువకుల పైనే ఈ సర్వే ప్రధానంగా దృష్టి పెట్టిందట. సుమారుగా నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని 14,000 మంది ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, విద్యావంతులను కేంద్రంగా చేసుకుని సర్వే జరిగిందట. మొత్తం మీద చూస్తే సర్వే ఫలితాలు జగన్ పార్టీకి అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీ కాస్త అటు ఇటుగా 135 అసెంబ్లీ సీట్లను సాధిస్తుందని ఇంటెలిజెన్స్ సర్వేలో స్పష్టంగా తేలిందట. అందుకనే సర్వే ఆధారంగా కేటీఆర్ కూడా కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. జగన్ సీఎం అవుతారని వెంటనే ఫెడరల్ ఫ్రంట్ లో చేరుతారని గట్టిగా చెబుతున్నారు. టీడీపీకి 30 సీట్లు, మిగిలిన సీట్లు జనసేనకు వస్తాయన్నది సర్వే విషయాలను బట్టి తెలుస్తోంది. మొత్తానికి చంద్రబాబుతో ఏమాత్రం పొసగని కేసీఆర్ ఏపీలో ఆయన పరాజయాన్ని కోరుకుంటున్నారనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే తాను నిర్వహించిన సర్వే ఫలితాలను ఎప్పటికప్పుడు జగన్ కి అందిస్తూ ఆయనను అప్రమత్తం చేస్తున్నారు కూడా.